గోవింద అసలు పాలే లేకోకుండా నెయ్యి తయారు చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందువులు ఎంతో భక్తిగా నమ్మే హిందువుల మనోభావాలను దెబ్బతీసి హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అనుచరులు చేసిన దుర్మార్గం. 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రూపాయి కాదు. అసలు పాలే లేకోకుండా నెయ్యి తయారు చేయటం అంటే ఆ నెయ్యి అని చెప్పి ఒక ఆయిల్ తీసుకొచ్చి ఎంతో పవిత్రంగా లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారికి కైకర్యాలకు అన్నిటికి కూడా వాడే ప్రసాదాల నీటిలో కూడా కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి అసలు హిందుత్వాన్నే దెబ్బతీసే విధంగా 2019 నుంచి 24 మధ్య చేశారు. అంతేకాకుండా తల్లి పాలు కూడా కల్తీ చేసే దుర్మార్గులు వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఈ సైకోలు అమ్మవారి గుళ్ళో రథం కూడా వెండి సింహాలు కూడా వదల. రాములు వారి తల నరికేసేసి ఎన్నో గుళ్ళు 2019 నుంచి 24 మధ్యన ఎన్నో గుళ్ళు ధ్వంసం చేసి ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించి ఒక కేసన్న కట్టారా వాటి మీద? 2024 వరకు జరిగిన అకృత్యాల మీద ఒక కేసన్న కట్టాడా? ఒక దీని చేశాడా? పరకామణి కేసులో ఒక అతను పట్టుబడితే దాన్ని ఏదంత చిన్న లక్షల కోట్లు దొబ్బేసి ఇవాళ బెయిల్ మీద ఉండి కొన్ని లక్షల కోట్లు వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని చక్రవర్తిని సంపాదించి వాళ్ళ బెయిల్ మీద ఉన్న అతనికి అదెంత చిన్న కేసు అన్న ధోరణిలో మాట్లాడుతున్నాడంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అతను చేసిన అకృత్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. వైసీపీకి అద్దెనెక్కిన తర్వాత టీటీడీలో అన్ని మతస్థుల్ని ఉద్యోగస్తులుగా చేయటమే కాకుండా టెండర్లకు కూడా అర్హత లేని వారందరిని తీసుకువచ్చి టెండర్లు ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న పవిత్రతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు తను జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అన్ని మతస్థులను 5 ఏళ్ళు హిందూ దేవాలయాలపై పూజారులపై కూడా దాడులు చేయించాడు. అడిగిన వాడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎవరైనా అడిగితే వాడి మీద అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులను చేయటం. అంతేకాకుండా నకిలీ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అది ఒక పెద్ద కుంభకోణం చేశాడు. పట్టు వస్త్రాల్లో పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు దేవాలయాలు. అసలు ఇంత దుర్మార్గం ఇంకేమైనా ఉందండి? ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. అయినా కూడా ఈరోజు పెద్ద పద్ధతిలాగా మేమేం తప్పు చేశాం, ఏ దేవాలయంలో ఏం తప్పు చేశాం, మేమేం చేయలేదు, చిట్టు ఏం చేసింది, వాళ్ళ కల్తీ లేదని చెప్పి వాళ్ళు దొంగ మాటలు దొంగ బ్రతుకు తప్ప ఒక్కటే నిజం చెప్తున్నారు వాళ్ళ నోటితో. ఈ రోజుకి తప్పు అయిపోయిందని చెప్పి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందల్లా పోయి మాదేం తప్పు లేదని చెప్పి దొంగ మాటలు ఇదిగా ఆ రోత పత్రికలతో రాసి ఆ పచ్చ మీడియాలో దరిద్రంగా చేస్తున్నాడు. అవన్నీ కూడా ఖండిస్తూ ఈ రోజున ప్రతి ఒక్క దేవాలయం కూడా శుద్ధి చేస్తూ అన్నీ కూడా శాస్త్రోక్తంగా పూజలతో దేవాలయాలను కూడా శుద్ధి చేసి ఆ దరిద్రులు చేసిన పనికి క్షమించి శాస్త్రోక్తంగా దేవాలయాలను కూడా పుణ్యక్షేత్రాలుగా మళ్ళీ తీర్చిదిద్దే కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుంది. దీనందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఆ దుర్మార్గులు మనం శిక్ష పడే విధంగా అందరూ కూడా శిక్ష పడాలి. వాళ్ళు అసలు తిరిగే యోగ్యత లేదు, రాష్ట్రంలో ఉండే యోగ్యత లేదని చెప్పి అందరూ ముక్తకంఠంతో మనం చీకొడుతున్నారు.